దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ శుభ దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి మనమందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఈ పరిశుద్ధ దినంలో దేవుని వాక్యము ధ్యానించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యము మనకు జీవాహారమై ఉన్నది. ఈ వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో వారు శక్తి కలిగి ఉంటారు, బలము కలిగిన వారు ఉంటారు, ఆత్మీయ జీవితంలో బలాఢ్యులుగా ఉంటారు. దుష్టుడిని ఎదిరించగలిగినటువంటి శక్తి వాక్యానికి ఉంది. కాబట్టి ఇదేనము దేవుడు మనతో మాట్లాడే విషయాలను, దేవుని వాక్యము అనేక విషయాలను మనకు బోధిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. దెర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమవుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్తుతులు చేయవలననియు దేవుని బతిమాలుచున్నాము. దేవుడి వాక్యము దీవించును గాక. కొలసీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు పత్రిక ద్వారా. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాడు. ఏ ఏ విషయాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో పౌలు గారు అక్కడ తెలియచేశారు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టున్నట్లు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొలసీలకు, అన్ని విషయములలో చెప్పబడిన విషయాలన్నిటిలో ఇక్కడ ఒక లిస్ట్ చెప్పుకొచ్చాడు పౌలు గారు. అన్ని విషయములలో మనము ప్రభువును సంతోషపరచాలి. మన బాధ్యత ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచాలి. వి మస్ట్ ప్లీజ్ గాడ్. మనం దేవుణ్ణి సంతోషపరిచే వారముగా ఉండాలి. ఎందుచేతనంటే దేవుడు మనలను సృజించిన విధానములో మనం గమనించవలసిన విషయము, దేవుడు మనలను ఆయన మహిమార్థమై సృజించుకున్నాడు. మనము ఆయనను సంతోషపెట్టే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా బిడ్డలు నన్ను సంతోషపరచాలి. వేర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని బిడ్డలమై ఉన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తం చేత కడుగబడి, పరిశుద్ధపరచబడి, బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి వచ్చిన మనము దేవుని బిడలమై ఉన్నాము. ఆయన రక్తం చేత కడగబడటం వలన, యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించటం వలన మనం దేవుని కుమారులమయ్యాం. తండ్రి ఎప్పుడు ఏమి కోరుకుంటాడు? నా బిడ్డలు నన్ను సంతోషపరచాలి. ప్రతి తండ్రికి ఆ కోరిక ఉంటుంది. బిడ్డలను బట్టి తల్లిదండ్రులు సంతోషపడాలి. అలాగే దేవుడు కూడా ఏమి కోరుకుంటాడంటే, నా బిడ్డలు నాకు సంతోషాన్ని కలిగించే వారిగా ఉండాలి. లోకరీతిగా మారిపోయినటువంటి వాళ్ళు లోకము చేతిలో
పాపము చేతిలో, సాతాను చేతిలో పడిపోయినటువంటి వారు అనేక మంది తల్లిదండ్రులను సంతోషపెట్టలేని స్థితిలో ఉంటారు. తల్లిదండ్రులను దుఃఖపరిచేవారుగా ఉంటారు. తల్లిదండ్రులకు ఆయాసం కలుగు చేసేవారుగా ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులకు వారి బిడ్డల వలన ఏమాత్రము సంతోషం ఉండదు. ఏమాత్రము వారి వలన వారు ఆనందించలేరు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క సంతోషాన్ని ఆ బిడ్డలు కోరుకోరు అన్నమాట. తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని కోరుకోరు. తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని కోరుకోరు. వాళ్ళ సంతోషమే, వాళ్ళ ఆనందమే వాళ్ళకి ముఖ్యముగా కనపడి తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు, దుఃఖపరుస్తూ ఉంటారు. అప్పుడు తండ్రికి తల్లికి ఎంతో వేదన కలుగుతుంది. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె ఈ దుస్థితిలో ఉంది అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తండ్రి దగ్గర, దేవుని దగ్గర దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి బిడ్డ తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉండాలి. అలాగే మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని సంతానమై ఉన్నాము, దేవుని సొత్తై ఉన్నాము. కాబట్టి మనము చేయవలసిన పని మన తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసు క్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అని వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. అనేక సార్లు మనము పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వారముగా ఉంటాం. తండ్రికి మనము మహిమకరముగా జీవించలేము. తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటంటే మనమందరము ఆయనను మహిమపరచాలని, ఆయన్ను ఘనపరచాలని, ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కానీ మనం అనేక సార్లు దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండము. దేవుణ్ణి నేను ఎలా సంతోషపరచగలను? నా వలన దేవుడు ఎలా సంతోషపడతాడు? నేనేమి చేస్తే దేవునికి సంతోషముగా ఉంటుంది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేసి మనల్ని దేవుణ్ణి సంతోషపెట్టుటలో కృప చూపుతాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టిన వారు, దేవుణ్ణి సంతోషపెట్టని వారు ఒకరిద్దరిని మీకు జ్ఞాపకం చేసి నేను ఈ వాక్యాన్ని ఈ దినము ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథములో మనం చూచినట్లయితే మనకి రాజైన సౌలు కనిపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. సమూయేలుతో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని మనము సంతోషపెట్టే వారముగా ఉండాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టలేం. మన సొంత ఆలోచనలతో మనం దేవుణ్ణి సంతోషపెట్టలేం. దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానము మనకు కలిగి ఉండాలి. ఇక్కడ సౌలు రాజు. ఇశ్రాయేలీయులకు దేవుడు సౌలును మొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. సమూయేలు సౌలును అభిషేకించాడు ఇశ్రాయేలీయులకు రాజుగా. సౌలుకి దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. సౌలుకి దేవుడు ఒక పని ఇచ్చాడు. అదేమిటంటే సౌలు అమాలేకీయులైనటువంటి ఒక జనాంగాన్ని సంహరించవలసినటువంటి, యుద్ధం చేసి వాళ్ళని హతమార్చి వాళ్ళని నాశనం చేయవలసిన బాధ్యత రాజైన సౌలు చేతిలో పెట్టాడు. ఇశ్రాయేలీయుల మీద ఈ అమాలేకీయులు వ్యతిరేకముగా ప్రవర్తించారు.
వాళ్ళు ఆ ఐగుప్తు నుండి కానాన్ దేశం వెళ్తుంటే మార్గ మధ్యంలో అమాలేకీయులు ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెట్టారంట, శ్రమ పెట్టారంట. శ్రమ పెడితే దేవుడు దాన్ని గుర్తుంచుకున్నాడు. అక్కడ చక్కగా చెప్తాను, నేను మర్చిపోలేదు నా ప్రజలను వారు ఎంత ఇబ్బంది పెట్టారో. నువ్వు వెళ్ళు సౌలా, నువ్వు వెళ్ళి వారిని హతమార్చు బొత్తిగా. ఇకేమి అక్కడ ఉండకూడదు. చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గొడ్లు కానీ, ఎద్దులు కానీ, అసలు అక్కడ ఏమి ఉండకూడదు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా భస్మీపటలం అయిపోవాలి, భస్మీపటలం అయిపోవాలి, ఏమి ఉండకూడదు. అమాలేకీయులను బొత్తిగా నిర్మూలం చేయాలి చెప్పాడు దేవుడు. సౌలును పంపించాడు అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి. సౌలు వెళ్ళాడు, యుద్ధం చేస్తున్నాడు, బాగానే ఉంది. దేవుడు ఏమని చెప్పాడు, నువ్వు పోయి వాళ్ళను బొత్తిగా నాశనం చేయి. అక్కడ ఏం మిగల్చొద్దు, ఒక చీపురు పులుగు కూడా మిగల్చొద్దు, ఒక చీమను కూడా మిగల్చొద్దు, బర్న్ ఎవ్రీథింగ్. కానీ సౌలు ఏం చేశాడంటే కొన్ని పశువులను తెచ్చుకున్నాడు, పుష్టి గల వాటిని తెచ్చుకున్నాడు. సమూయేలుకు ఆ సంగతి తెలిసింది. సౌలా, ఏం చేసావు, అన్నిటినీ హతమార్చేశాను, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను అంటున్నాడు. మరి ఏంటి అక్కడ రంకెలను పడుతున్నాయి, కేకలను పడుతున్నాయి ఏంటంటే, అదేం కాదు, బాగా బలంగా ఉన్న వాటిని తీసుకొచ్చాను మన దేవుడికి బలి అర్పించడానికి. అప్పుడు సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు పిచ్చి పని చేశావు. ఏం పని చేశావు? పిచ్చి పని చేశావు. నువ్వు చేసింది మంచి పని అనుకుంటున్నావా? కాదు, నువ్వు పిచ్చి పని చేశావు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తాడంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషించడు, మన వాక్యం చదివితే దేవుడు సంతోషించడు కొంతవరకే. కానీ దేవుడు మనల్ని బట్టి సంపూర్ణముగా పరిపూర్ణముగా సంతోషించాలంటే, దేవుణ్ణి మనము సంతోష పెట్టే వారముగా ఉండాలంటే పై కార్యాలు చేస్తే కాదు. మనకు నచ్చిన కార్యాలు చేసి మనం దేవుణ్ణి సంతోష పెట్టుతున్నామంటే అది భ్రమ, అది ఉట్టిదే. నువ్వెన్ని చేసినా నువ్వు దేవుని ఆజ్ఞానుసారముగా, దేవుని ఆజ్ఞకు లోబడి నీవు ఏ కార్యం చేసినా అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. నువ్వు స్తుతి చేసినా, నువ్వు పాటలు పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం చదివినా, నువ్వు మందిరంలో కానుకలు ఇచ్చినా, వీటన్నిటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, కానీ పూర్తిగా సంతోషించడు. వాటిని బట్టి దేవుడు అంతకేం ఆనందించడు. దేవా, నేను మందిరంలో చాలా బాగా పరిచర్య చేశాను ప్రభువా, మందిరంలో చాలా బాగా పాటలు పాడాను ప్రభువా, నేను ఎంతో వాక్యం చదువుతాను, వింటాను, ప్రార్థన చేస్తాను, ఎంతో సమయం ప్రార్థన చేస్తాను ప్రభువా, నా డ్యూటీ అది ప్రభువా అంటే, నో, దేవుడు నీకు ఇన్ని చేసినా నీకు మార్కులు వేయడు సుమా. నువ్వు దేవుని ఆజ్ఞను గైకొనకుండా, నువ్వు దేవుడు చెప్పినట్టు చేయకుండా, నీ జీవితము వాక్యానుసారమైనది కాకుండా, నీ జీవితము వాక్యమునకు సరిపోల్చబడినది కాకుండా నువ్వేది చేసినా దేవుడిని నువ్వు సంతోష పెట్టలేవు. వాళ్ళ మనం అనుకోవచ్చు, నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను సంతోష పెడతాడని సౌలులాగా అనుకోవచ్చు. మనం సౌలు అలానే అనుకున్నాడు, ఆహా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, వాళ్ళ ఇష్టమైన వాటిని నా కొరకు తెచ్చాడు అని దేవుడు సంతోషిస్తాడని సౌలు భ్రమపడ్డాడేమో. కానీ సమూయేలు వచ్చేమని చెప్తున్నాడు, నో, దేవుడు వీటిని బట్టి సంతోషించడు. ఆయన ఆజ్ఞను గైకొనకుండా మనం ఏది చేసినా దానిని బట్టి దేవుడు సంతోషించడు. మనము దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ద బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ కమాండ్మెంట్స్. బైబిల్ అనేది ఏంటి? ఒక నిబంధనల పుస్తకము, ఒక ఆజ్ఞల పుస్తకము.
బైబిల్ అంతా ఆజ్ఞలే, బైబిల్ అంతా ఆజ్ఞలే. ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ చాప్టర్, ఇన్ ఎవ్రీ బుక్ ఆజ్ఞలు 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 ఆజ్ఞలు. మనం ఒక్క ఆజ్ఞ అయినా నిజంగా గైకొంటున్నామా? 10 ఆజ్ఞలు సరే, ఆ 10 ఆజ్ఞలకు అనుబంధ ఆజ్ఞలు వందలు వేలున్నాయి. ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆజ్ఞలను గైకొనకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. నేను గుడికి వెళ్తున్నాను ప్రభు అంటే చాలదు. దేవుని ఆజ్ఞ ఏంటి? నువ్వు సమయానికి మందిరంలోనికి రావాలి. దట్ ఈస్ ఆల్సో ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ ఎక్కడో ఉండదు. ఆరాధన 10ంటికి అంటే 10ంటికి వచ్చినప్పుడే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చిన వారం అవుతాం. నీ ఇష్టం వచ్చిన టైంకి వచ్చేసి నేను గుడికి వెళ్ళాను ప్రభు అంటే, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే నాకేంటమ్మా, నేను చెప్పిన టైంకి నాకు వచ్చావా? నో, ఐ డోంట్ యాక్సెప్ట్ యూ అంటే మనం ఏమైపోతాం? మరి అది కూడా ఆజ్ఞే. ఇలాంటి ఆజ్ఞలు వేలున్నాయి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము అనేది ఒక ప్రధాన ఆజ్ఞ యేసుక్రీస్తు వారు ఇచ్చింది. దాన్ని మనం నెరవేరుస్తున్నామా? వి కెన్ నాట్ లవ్ అవర్ నైబర్స్. దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. కానీ మనము మనల్నే ప్రేమించుకుంటాం. వి లవ్ అవర్ సెల్వ్స్, వి డోంట్ లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే దేవుని ఆజ్ఞలు కనుక్కొని గైకొని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ఆర్ యు లవింగ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు, నన్ను నేను ప్రేమించుకుంటున్నట్టు మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? నో. 100 ఆజ్ఞల్లో 99 ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞలో మనం ఫెయిల్ అయినా దేవుడు మనల్ని అంగీకరించడంట. 100కి అలా అయితే శిష్యులే అడిగారు, అయితే అసలు పరలోక రాజ్యంకి ఎవరు వస్తారయ్యా అని యేసయ్యని శిష్యులే అడిగారు. అందుకని ఆయన ఏమన్నాడంటే, అబ్బా ఇది ఇరుకు మార్గం రా అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇరుకు మార్గం అన్నాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను ఇక్కడ సమూయేలు, సౌలు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయాడు. దాని ప్రతిఫలం ఏంటి? He lost his kingship. చిన్న తప్పే, పొరపాటేది. కానీ దేవునికి ఇష్టం లేనప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలని వెనకకు తీసేసుకుంటాడు. దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడేమో, కానీ మనం చేసే తప్పుల వలన, నేను చేసే తప్పుల వలన నన్ను ఆశీర్వదించట్లేదేమో, నన్ను దీవించట్లేదేమో, నేను దేవుణ్ణి సంతోష పెట్టట్లేదేమో, దేవుని ఆజ్ఞలు నేను గైకొనట్లేదేమో. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే దేవుడు మనకు రావలసిన ఆశీర్వాదాలని హోల్డ్ చేసేస్తాడు, బిగబట్టేసుకుంటాడు. అవసరమైతే అవి తీసుకెళ్ళి పక్కోడికి ఇచ్చేస్తాడు. ఏం చేశాడు దేవుడు? అబ్బాయి నువ్వు పనికిరావురా అని తీసుకెళ్ళి దాన్ని దావీదుకి ఇచ్చేసాడు. ఎంత భయంకరమైన విషయం! దేవుని ఆజ్ఞలను గైకొనక వీఆర్ లూజింగ్ సో మెనీ బ్లెస్సింగ్స్. దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం వలన మనం అనేక ఆశీర్వాదాలను కోల్పోతున్నాం, అనేక బ్లెస్సింగ్స్ ని జార విడుచుకుంటున్నాం, అనేక దీవెనలను పోగొట్టుకుంటున్నాం. ఎవరు? కుమారులను పోగొట్టుకున్నారు. సౌలు జీవితము చివరికి ఒక విషాదకరమైన జీవితంగా మారింది. బికాజ్ సింపుల్ మిస్టేక్. మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు ఈ దినం మనకు బోధిస్తున్నాడు. నా బాధ ఏంటంటే, దేవా కొంతమందిని అనుగ్రహించయ్యా, నేను మంచి వాక్యం చెప్పి వాళ్ళని పెంచుతానని ప్రార్థన చేస్తున్నా. నా కోసం ప్రార్థన చేయ. హేబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆదికాండం 4వ అధ్యాయంకి వెళ్తే హేబేలు కయ్యూనులు వారి పెద్దవారైన తర్వాత ఏం చేశారు? హేబేలు అర్పణ తీసుకెళ్ళాడు దేవుని దగ్గరికి, బలిపీఠం కట్టి. కయ్యూను తీసుకెళ్ళాడు, కయ్యూను అర్పణను తిరస్కరించాడు.
దేవుడు కయ్యూను అర్పణను బట్టి సంతోషించలేదు. గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ కయన్. హేబేలు అర్పణను అంగీకరించాడు. కయ్యూను అర్పణ దేవునికి ఇష్టముగా లేదు. హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది. అది దేవుని దృష్టిలో అంగీకారమైనదిగా ఉంది, ఒకటి అంగీకారముగా లేదు. మనము దేవుని దృష్టికి అంగీకారమైన వారముగా ఉండాలి. మన అర్పణ దేవుని దృష్టికి అంగీకారమైనదిగా ఉండాలి. మనం దేవునికి ఇచ్చేటప్పుడు అది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి, అనుకూలమైనదిగా ఉండాలి. అది దేవునికి సువాసననిచ్చేదిగా ఉండాలి. దేవుడు దాన్ని ఆఘ్రాణించేదిగా ఉండాలి. నోవాహు బలిపీఠం కట్టినప్పుడు దేవుడు దాన్ని ఆఘ్రాణించాడంట. ఆ సువాసనను ఆఘ్రాణించనని వ్రాయబడి ఉంది. నోవాహు బలిపీఠం కట్టినప్పుడు దేవుడు సంతోషించాడు. కయ్యూను బలిపీఠం దగ్గర అర్పణ చేసినప్పుడు దేవుడు దాన్ని తిరస్కరించాడు. బికాజ్ దేవుడికి నచ్చలా, ఆయన క్రియ నచ్చలా, ఆయన బుద్ధి నచ్చలా, అది తెచ్చిన విధానం నచ్చలేదు. ఏం నచ్చలేదో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మరి హేబేలు ఎందుకు నచ్చాడో? హేబేలు దేవుణ్ణి సంతోషపెట్టే విధముగా ప్రవర్తించి ఉంటాడు. కాబట్టి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. మనల్ని కూడా దేవుడు అంగీకరించాలి అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి, దేవుణ్ణి మనము ఆనందింపచేసేవాళ్ళుగా ఉండాలి. దేవుడికి ఇచ్చే విషయంలో మనం దేవునికి సంతోషపెట్టే వారముగా ఇవ్వాలి. సనుక్కుంటా కొనుక్కుంటా ఇద్దాంలే, ఈ నెల ఇద్దాంలే, వచ్చే నెల ఇద్దాంలే, ఇకపోతే ఏమవుద్దులే అని అనుకుంటే దేవుడు కూడా మనకి ఇవ్వకపోతే ఏమవుద్దంటే ఆడు బతుకుతాడులే, నేను ఇస్తేనే బతుకుతాడు, అడిగే బతకటం వాడికి బాగా తెలుసు అని కట్ ఆఫ్ చేసేస్తా ఉంటాడు. బీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్. దేవుడికి మన కానుక చాలా విలువైంది. దేవునికి అన్నిటికంటే ఇష్టమైనది మన హృదయం. నువ్వు దేవునికి నీ హృదయం ఇస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫరింగ్. నీ హృదయాన్ని నాకిమ్ము, నీ హృదయాన్ని నాకిమ్ము అని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయాన్ని, పూర్ణ హృదయమును నువ్వు దేవునికి సమర్పించినట్లయితే సగం కాదు, 300 కాదు, 90% కాదు, 99% కాదు, 100%. సాధ్యమేనా అంటే సాధ్యం చేసుకున్న భక్తులు చాలా మంది ఉన్నారు. పరిపూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించిన వారు ఉన్నారు. వారి సమస్తమును ప్రభువు కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. శిష్యులు దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఇంకా వాళ్ళకి ఏమి లేదు. యేసయ్యని అడిగారు, యేసయ్యా మరి ఏంటి మా సంగతి, నీకోసం మేము అన్నీ వదులుకున్నామే, ఏమి లేని వాళ్ళం అయిపోయామే అంటే యేసయ్య అన్నాడు, పరలోకంలో మీకు 100 రెట్లు, దేవుడు నేను 100 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. అంటే నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించావు, నీ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేశావు, నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకున్నావు. హృదయపూర్వకముగా దేవా నేను నీకు అంకితం అయిపోతున్నానని ఆయనకు అర్పించుకున్నావు. కాబట్టి నీ అర్పణను బట్టి దేవుడు సంతోషిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. సౌలు చేసిన పని దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయింది. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు మనకు అట్టి కృప అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి మనము ఎల్లవేళలా సంతోషపరిచే వారముగా ఉందుముగాక. ఆమేన్.